ఇది పెండింగ్ ఉందా రౌటింగ్ లేదు సార్. అంటే ఇక్కడ సార్ యాక్చువల్ ఒరిజినల్గా మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ వేసాం సార్. ఇలా క్రాస్గా వేసాం. రాక్ స్ట్రేట్ ఉందని ఇది స్టాండ్ సార్. ఇక్కడ కొద్దిగా పెండింగ్ ఉంది కదా. కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్. బ్లాక్స్ ఉన్నాయి కదా చెప్పలేదు ఇక్కడ అన్ని చెప్పలేదు. ఏ బ్లాక్స్ అని చెప్పాలి కదా సార్. అంటే ఇదంతా రాక్ పోర్షన్ సార్. ఎక్కడైతే మనకు రాక్ పోర్షన్ లేదో అక్కడ కొన్ని బ్లాక్స్ వేయాలి సార్. ఇక్కడ సార్ గ్యాప్ చేయాలి కదా. దీని మీద మ్యాప్లో చూపించాల్సింది sir. Right side, this is the head regulator. After that we have saddle lamp. These two tunnels, sir, twin tunnels. This one is the saddle lamp, sir, another sir. పోతున్నదని చెప్పేసి ఈ పోర్షన్ అంతా కూడా అలాగే వదిలేసేది సార్. ఎందుకంటే సెటిల్ అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేకప్ ఇన్ ప్రొటెక్షన్ యాజ్ ఇట్ ఈజ్ అనేది డిసైడ్. అందుకని ఇక్కడంతా తగ్గుతుంటే ఇంకా స్లిప్ అయిపోతుంది. సీజన్స్ వాంట్ టెస్ట్ అంటే ఇప్పటికీ 3 సీజన్స్ అయింది. 2-3 ఇయర్స్ మన మనకేం తొందర లేదు కానీ అంటే ప్రియారిటీ ఐటమ్ బట్ వాట్ ఈస్ ది దానికోసం ఈ పోర్షన్లో మనకి బ్లాక్స్ వేయలేదు సార్. తవి వేయాలి కాబట్టి తవితే స్లిప్ అయిపోతుంది. కొంత ఓవర్ బుడన్ కూడా తీసేసాం సార్. వాళ్ళు చెప్పిన రెమెడియల్ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అటెండ్ అయ్యాయి. ఫర్దర్గా కొంత మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఏదైనా ప్రొడక్షన్ వాల్ చేయాలా లేకపోతే ఉన్న సర్ఫేస్ మీదనే ప్రొడక్షన్ చేయాలని ఇప్పుడు ఈ శాడిల్ డ్యామ్ ఇవన్నీ అయిపోయినాయి. ఇది కూడా రెగ్యులేటర్ కూడా అయిపోయింది. అయినాయి సార్. ఈ టనల్స్కి లైన్ వర్క్ జరగాలి సార్. మళ్ళీ వైడనింగ్ అని కొత్తగా వైడింగ్ చేయాలని టనల్ వర్క్ అంటే దీనికి వాటర్గా మన రైతులకు నీళ్ళు రావాలంటే ఈ టనల్స్ ద్వారానే 2 ఎలక్షన్ ఉన్నాయి సార్. వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ దట్ టనల్స్? 20,000 పెట్టారు సార్. వాట్ ఈస్ ది మన కెనాల్లో ఎంత? 17,500. 17,500 ఇంకా 20 ఆ కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం? అంటే ఇటు కొంచెము బీబోర్డ్లోకి ఎంక్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం మనం స్టడీ చేసాం సార్. ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు కెపాసిటీకి? మినిమం ల్యాండ్ ఎక్విజిషన్ 35,000 పీసెస్ వరకు అంటే కటింగ్ ల్యాండ్ సార్. కెనాల్ సెక్షన్ చాలా వరకు కెనాల్ అంతా కటింగ్లో ఉంది. ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఈ మధ్య తీసేసుకున్నాం. నేను అడిగేది ఒకటి ఏంటంటే ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు 35,000 తీసుకెళ్ళాలి సార్. ఉండే ల్యాండ్ లేదు ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ హౌ మచ్ యూ కెన్ గో. నాకేంటంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ అదేంటిది వైకుంఠపురం తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా లేకపోతే ప్యారల్ కెనాల్ కొట్టాం. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుందా లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ నాటికి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుందా? ఏ కెనాల్? కెనాల్స్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనం 40,000 దాటుకోవాలంటే వైడింగ్ చేయాలి. వైడింగ్ చేద్దాం. వాటికి ఏదంటే వైడింగ్ చేస్తే వాటి ది కాస్ట్ ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా. ఐఎమ్ సేయింగ్ ఎక్కడ అప్రోప్రియేట్ ప్లేస్లో లెవెల్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. వైకుంఠపురంలో ప్యారలల్ కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్, దీని నుంచి లిఫ్ట్ చేయాలి. ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియేట్ ప్లేస్ ఉంటే అక్కడ, లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలం. నాగార్జునసాగర్ రైట్ నౌ ఎంత అవసరం రైట్ మెయిన్ కెనాల్ ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది? శ్రీశైలం అండ్ సైన్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్. గోదావరి కన్నా 8,000 గోదావరి కన్నా సాగర్ రైట్ కెనాల్ గోదావరి కన్నా మన ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్. అది 8,000 పీసెస్ సాగర్ రైట్ కెనాల్. అది 8,000 కాదు ఇంకా ఎక్కువ ఉంది కదా.
మొత్తం అయితే చేయిస్తాం. యూటిలైజేషన్ మొత్తం ఎంత? అబౌట్ 12,000. 11,000 అబౌట్ 12,000. 11,000 రూపీస్ నాగార్జున సార్ రైట్ రైట్ 11,500. కానీ అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. అలా ఒక స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్. 80 కిలోమీటర్ గడుపుతాం కాబట్టి అక్కడ 8,000 ఉంటుంది కాబట్టి మనకి 8,000. మాకు ఏంటంటే ఇంకా పైకి పోగలిగితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్